దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నా స్టైల్లో ఎలా చేస్తానో దోసకాయ పచ్చడి చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి. దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేపుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేపుకోవాలండి. ఈ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. దోశల్లోకి కానీ పులిహోరలో నంచుకోవడానికి కానీ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసేసి వంకాయ ముక్కలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెడితే మగ్గుద్దండి. చింతపండు పెట్టుకోవాలి. చింతపండు టమాటాలు వంకాయలు మగ్గిపోయినాయండి. మగ్గుతూ ఉండగా చింతపండు పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. మగ్గిపోయినాయండి. చల్లారి పెట్టుకుని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుని ఈ టమాటా వంకాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మగ్గు పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసుకుని కలిపేసుకోవాలి. కావాలంటే అలాగో మిక్సీ వేసుకోవచ్చు, కానీ నేను వేయనండి. ముక్కలుగా ఉంటే మా వాళ్ళకి బాగా ఇష్టం, మా పిల్లలకి, మా శ్రీవారికి. అది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దోసకాయ పచ్చడి తాలింపు వేసుకోవాలి. దోసకాయ పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మీ పిల్లలకి కూడా అంతేనా? దోసకాయ పచ్చడి పులిహోరలో నంచుకు తింటే బాగుంటుంది. దోసకాయ పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేగిపోయినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకోండి. వేసుకుని పచ్చడి దీంట్లో వేసేయండి.